హే గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్‌వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. మేమైతే ఈరోజు శిల్పారామం పక్కనున్న ఫోటో స్పాట్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే ఫోటోస్‌కైతే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఫ్రేమ్స్ టైప్ ఉన్నాయి కదా! అక్కడ నుంచుని ఫోటోస్ దిగితే సూపర్ వస్తున్నాయి. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే గనక ఇక్కడైతే ఫోటోస్ తీసుకోండి. ఖచ్చితంగా. చుట్టూ అయితే ట్రాఫిక్ వ్యూ, పక్కన శిల్పారామం. అండ్ ఇక్కడ హ్యాండ్స్ పెట్టారు చూసారా? చాలా బావుందదైతే మాత్రం. అట్లా ఫోటో స్పాట్ అనమాట. సో, ఇక్కడైతే ఇక్కడైతే చాలా రిలాక్స్ అవ్వచ్చు. అక్కడ చైర్స్ కూడా ఉన్నాయి ఎదుర. ఇక్కడైతే మేము చాలా ఫోటోస్ దిగాము. అండ్ సెల్ఫీస్ కూడా తీసుకున్నామనమాట. దీని పక్కనే శిల్పారామం. ఫస్ట్ అయితే మేము లైటింగ్ పోతుందని చెప్పేసి మేము ఇక్కడికొచ్చి ఫోటోస్ తీసేసుకున్న తర్వాత శిల్పారామం విజిట్ చేశామనమాట. సో, మేము చూసారు కదా! ఇక్కడ మేము ఫోటోస్ దిగుతున్నాము. ఈవినింగ్ వ్యూలో అయితే ఇక్కడ ఫొటోస్ అయితే చాలా వస్తున్నాయి. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము 4, 5 ఆ టైంకి. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ గార్డెనింగ్ అయ్యి కూడా చాలా బాగుంది. ఇక్కడ పువ్వులయ్యి చూస్తున్నారు కదా! అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్, ఇక్కడ హ్యాండ్స్ కానీ ఇవైతే ఆర్టిఫిషియల్ హ్యాండ్సే. మేమైతే గ్రీనరీగా ఉన్నది కదా! నేనైతే ముట్టుకొని చూశాను. కానీ ఇవైతే జస్ట్ ఆర్టిఫిషియల్ హ్యాండ్సే, కానీ చాలా బాగున్నాయి. ఈ పక్కనే మనకైతే శిల్పారామం అండ్ ఇందిరాగాంధీ మహిళా శక్తి భవన్ అని పెట్టారు. సో, మహిళలు తయారు చేసే వస్తువులైతే ఇక్కడైతే ప్రదర్శనకైతే ఉంచారు. అండ్ మళ్ళీ ఇక్కడైతే ఒకసారి వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్రేమ్స్ దగ్గర అయితే ఫొటోస్ వస్తున్నాయి. ఫ్రేమ్స్ దగ్గర పైన కనిపిస్తుంది కదా! హైటెక్ సిటీ భవన్ ఒకసారి. అండ్ మేమైతే ఇలా ఇందిరాగాంధీ మహిళా శక్తి భవన్ దాంట్లోకైతే వెళ్ళాం బజార్‌లోకి. సో, మినీ అదే సారాస్ ఫెయిర్ అని పెట్టారు. సో, ఇక్కడేంటంటే మొత్తం ఆహ్, లేడీస్ తయారు చేసే క్లాత్స్ కానీ, వాళ్ళ ఇంట్లో చేసేవి గానీ, అండ్ ఇక్కడ ఫస్ట్ స్టాలొచ్చేసి జైల్‌లో చేస్తారు కదా! జైల్ మేడ్ ఆర్టికల్స్ అని ఉన్నది. సో, జైల్‌లో వాళ్ళు చేసేవన్నీ ఇక్కడున్నాయి. అండ్ అగరబత్తీస్ కానీ, ఇక్కడ వినాయకుడి బొమ్మలు గానీ, సో, అన్నీ హ్యాండ్‌మేడ్‌వే ఉన్నాయి. సో, చాలా బాగున్నది. అండ్ ఇక్కడ వ్యూ వచ్చేసి ఆ రోజైతే చూస్తున్నారు కదా! స్కై అయ్యిని వ్యూ ఎంత బాగున్నదో. వెనకాల ఒక వైబ్ అయితే వచ్చింది. మాకు అలా చాలా సేపయితే మేము ఫోటోస్ తీసుకున్నాం. చాలామంది ఫోటోస్ తీసుకున్నారు. అండ్ ఎనకాల ఒక మసీద్ టైప్‌లో అలా ఉన్నది. అండ్ ఆ వ్యూ, ఆ స్కై అయితే చాలా బాగుంది. మేము కొంచెం ముందుకొచ్చేస్తే చూస్తున్నారు కదా! ఇక్కడ వులెన్ క్లాత్స్ అయ్యి ఎంత బాగున్నాయో. రెయినీ సీజన్ అయ్యి ఏసుకోవడానికి పిల్లలకి అవి చాలా బావుంటాయి. అండ్ ఈ బొమ్మలు కూడా మెటల్ స్టీల్ తోటైతే తయారు చేశారు. అక్కడ చూస్తున్నారు కదా! ఆనపకాయ టైప్‌లో ఉన్నది. అవైతే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి కృష్ణుడి బొమ్మలు గానీ, ఇవి చాలా బాగున్నాయి. మన శిల్పారామంలో కూడా చాలా చూపించాం మేమైతే ముందు వీడియోలో. ఆ వీడియోలోకెళ్ళి చూడండి ఒకసారి. ఈ చూస్తున్నారు కదా! ఈ గుడ్ల గూబలు అయి ఎంత బాగున్నాయో. ఈ పక్కన ఇవి గానీ, అండ్ అక్కడైతే దేవుడి బొమ్మలు అవి చాలా బాగున్నాయి. అండ్ పెంబర్తి విగ్రహాల నుంచి అయితే తీసుకొచ్చారంట. అండ్ ఇక్కడైతే వుడ్‌తో తయారు చేసినవి అండ్ నేచురల్ ప్రొడక్ట్స్ సబ్బులు అండ్ నేచురల్ మన ఫేషియల్‌వి అండ్ ఇక్కడ అన్నీ బాగున్నాయి. చూస్తున్నారు కదా! ఇవన్నీ వుడెన్‌తో చేసినవి, చెక్కతో చేసినవి ఇవన్నీ ఆట బొమ్మలన్నీ ఉన్నాయి. అయితే చాలా బాగున్నాయి. కొంచెం ముందుకొచ్చేస్తాయి శారీస్ కానీ, ఇవైతే పీచుతో తయారు చేసినవి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కానీ చూస్తున్నారు కదా! ఇక్కడైతే ఫోటోస్ అయితే చాలా వస్తున్నాయి ఇక్కడ. అంటే మనకి అప్పట్లో మార్కెట్స్ కానీ, వాళ్ళు సంతలు అంటారు కదా! ఆ టైప్‌లో అప్పట్లో కొనుక్కునేవారు కదా! అది. అండ్ ఇక్కడ కూడా ఫోటోస్ వస్తున్నాయి. అండ్ ఆ రోజు వినాయక చవితి కాబట్టి సో, మట్టి విగ్రహాలైతే అక్కడ ప్రదర్శనకి అది ఉంచారు. వాళ్ళు లేడీసే తయారు చేసి అప్పటికప్పుడు మనకైతే ఇస్తున్నారు. ఇక్కడ స్టాల్స్ కానీ కొంచెం ముందైతే పెద్ద గణేషుడు ఉన్నాయి ఇవి. చూస్తున్నారు కదా! ఇవి కూడా చాలా తక్కువ రేట్‌గా ఉన్నాయి మొన్నైతే. మేము అడిగాము ఆ రోజు. ఇదైతే జస్ట్ 6000, 7000 అలా చెప్పారు. ప్యూర్ మడితో తయారు చేసినవి. అండ్ మనకి శిల్పారామం నుంచి మా ఎంట్రన్స్ గేట్ కాకుండా ఎగ్జిట్ గేట్ అయితే దీంట్లోకి ఇచ్చారు ఆ రోజు. సో, ఇవన్నీ చూస్తున్నారు కదా! పీచుతో తయారు చేసినవి వుడెన్ హట్స్ అయ్యి ఎంత బాగున్నాయో. లెదర్ బ్యాగ్స్ కానీ మొత్తం అన్నీ హ్యాండ్‌మేడ్‌వే ఉన్నాయి. మేమైతే చాలా సేపు అలా తిరుగుతా వెళ్ళాం. చూస్తున్నారు కదా! ఒక్కొక్క స్టాల్, ఒక్కొక్క షాప్ అయితే మీకు చూపిస్తున్నాం. హోమ్‌మేడ్ పానీపూరి అయితే చాలా బాగుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.